ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు సోమవారం షాయంపేట రైతు వేదికలో 5,89,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న చెక్కులను కూడా లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 21వ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని పునరుద్ఘాటించారు. మండలానికి 108 సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. విద్య వైద్య రంగంలో ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. భూపాల్పల్లిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు, 10వ తరగతి చదివిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సంపాదించాలని కోరారు. అదేవిధంగా నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ ఫణీంద్ర, కాంగ్రెస్ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి, పిఎన్సి వైస్ చైర్మన్ రవీందర్, నాయకులు ప్రకాష్ రెడ్డి, చక్రపాణి, రవి, కృష్ణమూర్తి, కుమార్, జంగారెడ్డి, భిక్షపతి, లబ్ధిదారులు పాల్గొన్నారు. అది కూడా చేస్తాం. ఆడబిడ్డలకు కూడా నెలకు 25,000 ఇవ్వాలి. ఈ రెండే మిగిలేదు. తప్పకుండా అవి కూడా చేసి తీర్థమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దానందరూ కూడా కార్యకర్తలందరూ కూడా పేదవాళ్ళకు ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకోవాల్సిందిగా కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మొదటి విడతలో ఈ మండలానికి కూడా సుమారు 500 ఇల్లు ఇచ్చాం. ప్రతి సంవత్సరం కూడా రాబోయే 3.5 సంవత్సరాల్లో 2,500 ఇళ్లను ఈ మండలంలో కట్టించి ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంట్లో వాడుకునే కరెంటు, రైతులు వాడుకునే కరెంటు 21,000 కోట్లు, మరి రుణమాఫీ చేసి 26,70,000 మందితో పాటు రైతాంగానికి మరి అదేవిధంగా వాడుకునే కరెంటు కూడా 280 కోట్లు మనం ఈ రోజు డబ్బులు కట్టుకున్నాం. మీకు సంస్థ కనుక 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. రేషన్ కార్డులో కొడుకు పేరు లేకపోతే మనకి స్కాలర్షిప్ రాదు, ఆరోగ్యశ్రీ రాదు, లేకపోతే ఇంకేదన్నా కుటుంబ అవసరాలకు ఆ రేషన్ కార్డులో పేరు లేకపోతే ఆరోగ్యశ్రీలో హాస్పిటల్ పోయి నీకు పేరు లేదు, నువ్వు కరెక్ట్ సర్టిఫికేట్ తెప్పండి వాడు ఇవ్వడు, డబ్బులు పెట్టి చికిత్స చేయించుకునే పరిస్థితి, డబ్బులు లేనోడు చనిపోయే పరిస్థితి. ఈరోజు ఈ రకంగా మరి కనీసం పాత రేషన్ కార్డులలో కూడా కుటుంబ సభ్యులను చేర్పించలేని దౌర్భాగ్య పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే మనం రేషన్ కార్డు లేని వారందరికీ రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా పాత రేషన్ కార్డులో కొడుకు, కూడలు, మనవరాలు లేకపోతే పేర్లు చేర్చి ఈరోజు మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందియడమే కాకుండా నిజాయితీగా ఈరోజు భూభారతిని తీసుకొచ్చి కొత్త రేషన్ కార్డు ఇచ్చి ఇందిరమ్మ కార్యక్రమం ఇచ్చి సంక్షేమ పథకాలను కూడా మనం కొనసాగిస్తున్నాం. ఈ దిశలో వైద్య రంగాన్ని కూడా మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన నియోజకవర్గ కేంద్రంలో నేను ఇక్కడ అంబులెన్స్లు ఇచ్చాం, 203 పోస్టులు తెచ్చాం, వెంటిలేటర్లు పెట్టాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 20 మంది డెలివరీలు అయ్యింది. రోజుకు ఒకటి కూడా కాకపోయింది. అంటే ఈరోజు 210 మంది, సంవత్సరానికి 2,400 మంది ఆడపిల్లలు డెలివరీ ఇస్తున్నారు. ఈ రోజు కూడా నేను విజిట్ చేశాను. 72 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఓపీఆర్ ప్రభుత్వంలో 50 మంది నెలకు రోజుకి 800 నుంచి 1000 మంది ఓపీ చూస్తున్నారు. 165 రకాల టెస్టులు కూడా చేసేటువంటి ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చారు. బ్రెస్ట్ క్యాన్సర్, ఛాతీలో ఏదైతే రొమ్ము క్యాన్సర్ వచ్చినటువంటి మహిళలు కూడా రోగ నిర్ధారణ చేసేటువంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి క్యాన్సర్ ఆపరేషన్ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చేయిస్తున్నాం. 3,10 లక్షల రూపాయలతో సిటీ స్కానింగ్ కూడా తెచ్చాం. 10 కోట్లతో ఎంఆర్ఐ మిషన్ కూడా మన హాస్పిటల్లో పెట్టి మన జిల్లా కాకుండా నియోజకవర్గం కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి ప్రజలకు కూడా హాస్పిటల్లో చేసి చికిత్స చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.